సుప్రీంకోర్టు తన తప్పులను తానే ఎలా సరిదిద్దుకుంటుందో ఇప్పుడు మనం వివరంగా పరిశీలిద్దాం. సుప్రీంకోర్టే న్యాయానికి చివరి మెట్టు కదా, మరి అక్కడ కూడా మానవ తప్పిదాలు జరిగితే పరిస్థితేంటి? ఇక్కడే ఆర్టికల్ 137 అద్భుతమైన పరిష్కారం చూపుతుంది. కోర్టు తన తీర్పులను తానే సమీక్షించుకునే గొప్ప అవకాశమిదన్నమాట. దీన్నే రివ్యూ జ్యూరిస్డిక్షన్ అంటారు. ఏ ముఖ్యమైన వాస్తవాలు కనుమరుగు కాకుండా, అన్యాయం జరగకుండా ఇది కాపాడుతుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రివ్యూ అనేది సాధారణ అపీల్ లేదా మళ్లీ విచారణ జరపడం ఏమాత్రం కాదు. రికార్డులో స్పష్టమైన తప్పులు ఉన్నప్పుడు మాత్రమే ఈ రివ్యూకు అనుమతి ఇస్తారు. దీని షరతులు చాలా కఠినంగా ఉంటాయి. చట్టపరంగా చూస్తే ఇది సుప్రీంకోర్టు ప్రస్తుత నిబంధనలు మరియు సివిల్ ప్రొసీజర్ సూత్రాలకు అనుగుణంగానే పనిచేస్తోంది. అసలు ప్రశ్నేంటంటే, రివ్యూ పిటిషన్ కొట్టివేశాక కూడా తీవ్రమైన అన్యాయం జరిగిందనిపిస్తే అప్పుడు దిక్కేంటి? ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే సుప్రీంకోర్టు స్వయంగా క్యూరేటివ్ పిటిషన్ అనే మరో అద్భుతమైన విధానాన్ని తీసుకొచ్చింది. ముందుగా తీర్పు, తర్వాత రివ్యూ, ఆపై క్యురేటివ్. ఇది పౌరులకు లభించే అంతిమ భద్రతా వలయం లాంటి చట్టపరమైన నిర్మాణం. అంతులే మరియు రూపా అశోక్, హుర్రా లాంటి చారిత్రాత్మక కేసుల ద్వారా దశాబ్దాల కాలంలో ఈ విధానం రూపుదిద్దుకుంది. ప్రాక్టికల్గా చూస్తే మరణశిక్షలు మరియు దేశాన్ని ప్రభావితం చేసే ప్రధాన రాజ్యాంగపరమైన కేసుల్లోనే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ క్యురేటివ్ పిటిషన్ల వాస్తవ విజయశాతం ఉద్దేశపూర్వకంగానే చాలా తక్కువగా ఉంటుంది. అయినా సరే, కోర్టుల్లో నిష్పక్షపాతాన్ని నిర్ధారించడానికి మరియు న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంచడానికి ఈ యంత్రాంగాలు ఎంతో అవసరం. తీర్పు ముగింపు కంటే న్యాయానికే ఇక్కడ పెద్దపీట. మరి న్యాయ వ్యవస్థలో ఇలాంటి పటిష్టమైన యంత్రాంగాలు ఉండటం గొప్ప విషయం కదూ.